పిల్లలందరికీ నా హృదయపూర్వక వందన మరణాత ప్రైజ్లా ఉన్నారమ్మ. మేము కూడా దేవుని కొరకు ఉన్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాప్రసిద్ధుడా, మంచి దేవుడా, గొప్పవాడా, అద్భుతముల ఆశ్చర్యకారం చూడండి, ఘననీయుడా, ఘనమంతుడా, అత్యున్నత సింహాసన మీద ఆసనుడా, నీ బంగారు పాదములకు వందనములు స్తోత్రము. అయ్యా తండ్రి, అబ్బా అని పిలుచుకునే భాగ్యం వచ్చినందుకు స్తోత్రము. నేను నీ బిడ్డగా చేసుకున్నందుకు స్తోత్రము. అయ్యా, నీ పాదాల చెంత ఉన్నట్టుగా ఇచ్చిన కృపను బట్టి స్తోత్రము. అయ్యా, నీవు నా జీవితంలో చేసిన మేలును బట్టి స్తోత్రము. అయ్యా, పనికిరాని పాత్రను పనికొచ్చే పాత్రగా చేసినందుకు స్తోత్రము. అయ్యా, ఈ వాక్యం ఇప్పుటకు నాకు ధైర్యం చాలట్లేదు నాయనా. నేను ఇంకా నీ సేవ చేయడానికి నన్ను బలపరచు, నాకు సహాయం చేయి. నీ పాదాల దగ్గర నుండి నీ వాక్యమును పంపించు. నీ వాక్యం పంపిస్తే నీ బిడ్డలకు చెప్పగలను. ప్రభు ఇట్టి కనికరం, ఇట్టి కృప నా పైన చూపమని నాయన నీ గవ్యద్దు నుండి నీ వాక్యమును పంపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటాను. యేసుక్రీస్తునామమున నడుచున్నా తండ్రి, ఆమేన్. అందరూ బాగున్నారమ్మా? దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం చూస్తున్న మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనములు. ఆరాధన చేసుకుందాం. తండ్రికి నీ, కుమారునికి నీ, పరిశుద్ధాత్మకును ఇప్పుడు ఎల్లప్పుడు యుగములు యుగములు మహిమ ఘనత ప్రభావం ఆయనకి చెల్లునుగా కామే. తండ్రికి నీ, కుమారునికి నీ, పరిశుద్ధాత్మకును ఇప్పుడును ఎల్లప్పుడు యుగములు యుగములు మహిమ ఘనత కీర్తి ప్రభావములు ఆయనకే చెల్లునుగా కామే. తండ్రికి నీ, కుమారునికి నీ, పరిశుద్ధాత్మకును ఇప్పుడును ఎల్లప్పుడు యుగములు మహిమ ఘనత ప్రభావము ఆయనకే కీర్తి కలుగునుగాక. ఆమేన్. దేవునికి ఎల్లప్పుడు కూడా మనము స్తుతి యాగం చెల్లించాలి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరమని దేవుని గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. దేవుని బిడ్డలైన మనము దేవుని చిత్తమును మనము నడుచుకుందాం. మరి ఇప్పుడు అందరూ కూడా 40 దినాల ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. చాలామంది ఈ ప్రార్థనలకి హేళన చేస్తున్నారు. ఏంటి ఉపవాస ప్రార్థన ఏంటి అని అంటున్నప్పుడు మన వాక్యాన్ని చూపించాలి. వాక్యము మనకి అద్దం లాంటిది. ఆ వాక్యం ఏమిటంటే నిజంగా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది అన్నమాట. వాక్యం ఎంత గొప్ప ఆదరణ కలిగిస్తుందో వాక్యమే మనల్ని కాపాడుతూ ఉంటుంది అన్నమాట. మనకి ఎదిరించే శక్తి మనకు లేదు, కానీ దేవుని శక్తి మాత్రం మనకి మన మీద ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా మనకు తోడుగా ఉంటుంది. అందుకని మనం ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మను మనం అడగాలి. పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం అడగాలి. దేవునికి మహిమ కలుగుగాక. ఏ పని చేసినా, ఏ పరిస్థితులైనా ప్రభువును మనం సహాయం అడుగుతూ ఉండాలి. నీ సహాయం ఈ తండ్రి అని అడిగినప్పుడు దేవుడు తప్పగా మనకు సహాయము అనుగ్రహిస్తాడు. ఒక చక్కటి పాట పాడుకుని దేవుని కనపరుచుకుందాం. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయును. పౌలు వలెనే శీల వలెనే సిద్ధపడిన భక్తుల చూచి కొండలాంటి బండలాంటి మొండి హృదయమును, కొండలాంటి బండలాంటి మొండి హృదయమును, మండుచున్న పండియున్న పాపులనైనా పిలుచుచుండే పరము చేరా. 100 గొర్రెల మందాలో నుండి ఒకటి ఒంటరి ఆయే. 100 గొర్రెల మందాలో నుండి ఒకటి తప్పి ఒంటరి ఆయే. 99 గొర్రెల విడచి ఒంటరి ఆయే. గొర్రెను వెతకెన్ ఒంటరి ఆయే. గొర్రెను వెతకెన్. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయును. తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడచి తరలిపోయి తప్పు తెలిసి తిరిగి రాగా తండ్రి అతని
అతనిని చేర్చుకునేను. తప్పు తెలిసి తిరిగి రాగా తండ్రి అతనిని చేర్చుకునేను. సిలువ చింత చేరిన నాడు కలుషములను కడిగివేయును. పాపీరావా పాపము విడచి పరిశుద్ధుల విందులో చేరా. పాపీరావా పాపము విడచి పరిశుద్ధులు విందులో చేరా. పాపుల గతిని పరీక్షించవా కథల బేరే వారి అంతం. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. దేవుని చెంతకు వచ్చినప్పుడు దేవుడు అందరిని క్షమించి ఆదరిస్తాడు. కానీ తిరిగి రాని వారు ఉన్నారు. వారి గ్రంథములో తిరిగి రాని వారికి నరకము దాచబడింది. నువ్వు తిరిగి వస్తే నీకు ఆయన పాదాల దగ్గర మంచి కరుణ కటాక్షములు కిరీటం ఇచ్చి నిన్ను ఆయన ఆశీర్వదించబోతున్నాడు. చూద్దామా దేవుని వాక్యాన్ని మనం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు 30 సంవత్సరాలు యవనస్తుడి ఉండి 3.5 సంవత్సరముల అద్భుతములు ఆశ్చర్యకారం చేసి ఒక దినమున ఆకాశము భూమికి మధ్యన వేలాడడానికి ఆయన సిద్ధపాటుగానే వచ్చారు. తండ్రి తను సిద్ధపరచి తల్లి గర్భంలో వేసి ఇంతవరకు ఆయన ఆశీర్వదించారు. ఇప్పుడు 40 days ఉపవాసాలు జరుగుతున్నాయి. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో చాలామంది మనల్ని హేళన చేస్తున్నారు, అపహసిస్తున్నారు. ఏంటి ఉపవాసాలు? దేవుడు అప్పుడు చేశాడు కదా, దేవుడు మీరు 40 దినాలు ఉపవాసం చేస్తే చచ్చిపోతారు కదా, ఉపవాసం ఉంటే ఏమైపోతారు, మీకు బీపీలు షుగర్లు అన్నీ వచ్చేస్తాయి. మరి ఎలా ఉండగలరంటే దేవుడు తెలుసు, మనం బలహీనమైన ఘట్టమైన తెలుసు. మనం 40 days ఎలా ఉండాలో ఆయన ఏమీ రాయలేదు అందులో. మీరు ఇలా ఉండండి అలా ఉండండి అని చెప్పలేదు. కానీ మనం ఎట్లా ఉంటాము? మన శక్తి వంచన లేకుండా ఉంటాం. శక్తి సరిపోయినంతే ఉంటాం. గంట ఉంటావా, 2 గంటలు ఉంటావా, లేకపోతే 1 పూట ఉంటావా, లేకపోతే 2 పూటలు ఉంటావా, అది నీ మనస్సుకు సరిపడా పని నువ్వు చేయాలి. దేవునికి ఇష్టం కదా, ఇలా ఉంటే కదా అని కాదు. నీ శరీరాన్ని కూడా నువ్వు కాపాడుకుంటూ ఆయనకి 1 గంట 2 గంటల ఉపవాసంలో ప్రార్థన చేసుకోవాలి. ఉపవాసం ఉండి మన పనులన్నీ చేసుకోకూడదు. దానికి ఒక ప్రత్యేకమైన సమయాన్ని మనం దేవుడికి ఇవ్వవలసిందిగా ధర్మశాస్త్రం మనకి బోధిస్తుంది. అంటే ఎన్ని రోజుల్లో ఉన్నావని కాదు, ఎన్ని పూటలు ఉన్నావని కాదు, నువ్వెంత సమయం దేవునికి ఇచ్చావో అది నీవు మాత్రమే చూసుకోవాలి. ఈ ఉపవాస ప్రార్థన ఎవరిని పోల్చుకోకూడదు. నీకు నువ్వే సాధనం చెయ్యాలి. దేవునికి నీకు నీవే సమర్పణ చెయ్యాలి. నువ్వు ఉపవాసం ఉన్నట్టు ఎవరికి తెలియని అవసరము లేదు. నీకు నీవే సమర్పణ చేసుకోవాలి అంతే. అలా ఉండి నువ్వు ప్రభుని అడిగితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు అది ఇది అని అనకూడదు. ఈ ఉపవాస ప్రార్థనలో ధ్యానం చేయాలి, సిలువ ధ్యానం చేయాలి, సిలువలో ఉన్న మర్మాలు తెలుసుకోవాలి. సిలువ చరిత్ర ఏమిటి, ప్రభువారు ఏమి చేశారు అని మనం తెలుసుకోవడంలోనే అతి ప్రాముఖ్యమైన జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటాం. ఆమేన్. ఇది చాలా లోతుగా చూస్తే మనకి జ్ఞానం అభ్యాసం చేస్తాం 40 daysలో. ఆ పాటల్లోనేమి, ఆ మాటల్లోనేమి, ఆ యొక్క పరిస్థితుల్లో మనము ఆయన సిలువ చూస్తున్నప్పుడల్లా మనకు ఒక నూతనమైన బలము మనకి వస్తూ ఉంటుంది. నువ్వు ఉపవాసం లేకపోయినా నువ్వు ప్రార్థనలో గడుస్తున్నప్పుడు నీకు దేవుడు తప్పక సహాయము చేస్తాడు. చాలా జ్ఞానము కలిగి మనము ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలంటే ఉపవాస ప్రార్థన చాలా అవసరం. ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తూ ఉంటాను. ఆమేన్. హల్లెలూయా. ఇక దేవుని వాక్యానికి వెళదాం. దేవుని వాక్యం ఏమి చెప్తుందంటే, మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క శిష్యులకు పులియన రొట్టె పండగ జరిగే సమయంలో అక్కడ ఒక పండగ టైంలో కాకుండా తర్వాత ఏం చేశారంటే అందరినీ పిలిచైనా నాకు ఒక గది ఏర్పాటు చేయండి, ఆ గదిలో మనము పస్కాను భుజిందాము అన్నాడు. ఆ
అంటే వాళ్ళందరూ గది కోసం ఇంకా గదికి కూడా దేవుడే ఏర్పాటు చేశాడు. వెళ్ళండి, అక్కడ ఒక అతను నడిచి వెళ్తున్నాడు, నీళ్లు కావిడి పట్టుకుని, అతను అడిగితే మనకి ఇస్తాడు అంటే అతను చూసి మీరు యేసు ప్రభుగా అయితే నేను ఇస్తానని తనకంట చాలా విలువైన సామాగ్రి ఉందట పైన మేడ మీద. ఆ విలువైన సామాగ్రి అంతా పక్కన పెట్టి, మరి పాత్రలు, బంగారు పాత్రలు, వెండి పాత్రలు, మంచి మంచి పాత్రలు అవన్నీ ఉన్నట్టున్నాయి, అవన్నీ పక్కకు పెట్టి యేసు ప్రభు వారు చోటిచ్చారు. ఈరోజు మనము దేవునికి చోటిద్దామా? ఆ చోటిచ్చిన ఆయన పేరు జీవగ్రంథంలో రాశారు. ఆమె నీ పేరు కూడా జీవగ్రంథంలో రాయబడాలంటే నువ్వు దేవుని చోటివ్వాలి. ప్రభు అంటున్నారు. అప్పుడు చోటిచ్చినప్పుడు అక్కడ వాళ్ళందరూ కూడా అక్కడ చక్కగా యేసు ప్రభు వారు అక్కడ కాళ్ళు కడిగారు. తర్వాత ఆయన టవలు నడాలు చుట్టుకున్న టవల్ తీసి చక్కగా వాడి పాదాలు తుడిచారు. మరి అక్కడ యేసుప్రభు వారు చాలా నేలకు వంగారు. వాళ్ళేమో పైన కూర్చున్నారు, వీళ్ళేమో నేలకు వంగారు, లేదా కాళ్ళు వెనక్కి పెట్టుకుని కూర్చుని ఉంటారు. ఆయన కాళ్ళు కడిగారు. కాళ్ళు కడగడం ఎంత కష్టతరం, మురికి మట్టితో ఉంటాయి, అంత శుభ్రంగా ఏమీ ఉండవు. అలాంటి పాదాలు పట్టుకున్నాడు మన దేవుడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. నీ పాదాలు నా పాదాలు కడిగిన దేవుడు ఆయన. మరి పాదాలు కడుగుతూ తుడుస్తూ ఇందులో దొంగ ఎవరో కూడా చెప్పాడు. ఆ తర్వాత రొట్టె ద్రాక్ష రసం తీసుకున్నప్పుడు కూడా చెప్పాడు, ఇందులో ఎవరో నన్ను అప్పగిస్తున్నారని. పాదాలు కడుగుతున్నప్పుడు సీమోను పేతురు చాలా అభ్యంతరపడ్డాడు. అని నా పాదాలు కడుగుతున్నావు ఏంటి ప్రభువా అని అడిగాడు. కానీ ఇది వాక్యానుసారం ఇలా జరగవలసినది అని చెప్పారు ఆయన. అయితే ఈ పాదాలు కడగడం అయిపోయింది. ఇప్పుడు ఒకరికొకరు పాదాలు కడుక్కోవడం మంచిదా కాదా? బైబిల్లో రాసుందా లేదా? రాసున్నదే చేస్తాము, రాయింది ఏది చెయ్యం. రాసున్నదే బైబిల్లో చేస్తాం. మరి ఈ కాళ్ళు కడగడం ఎందుకు అని మీరు ప్రశ్నిస్తే, మరి యేసుక్రీస్తు ప్రభు పుట్టినరోజు ఎందుకు చేస్తున్నారు క్రైస్తవులు? గుడ్ ఫ్రైడే ఎందుకు చేస్తున్నారు క్రైస్తవులు? ఎందుకు సమాధి దొడ్డికి వెళ్తున్నారు క్రైస్తవులు? మనం ప్రశ్న ఒకరికి వేసే ముందు మనం ప్రశ్నించుకోవాలి. తప్ప రైటా? బైబిల్లో ఉందా లేదా? ఆ కాలంలో యేసుక్రీస్తు ప్రభువును కూడా పరిశోధన చేయటానికి శాస్త్రులు పరిశోధకులు వచ్చేవారు. యేసు ప్రభుని అడగడానికి వస్తూ ఉండేవారు, ఏం చేస్తున్నాడు ఏంటని. ఈరోజు క్రైస్తవురాలుగా నేనున్నప్పుడు లోకం మనల్ని చూసి మనల్ని కూడా ప్రశ్నిస్తుంది. ఆ ప్రశ్నకు మనం సూటిగా జవాబు చెప్పడానికి మన దగ్గర ఏమీ ఉండదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ సమయానికి మాటను పంపిస్తాడు. దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే స్తుతి కలుగును గాక. మరి యేసుప్రభు వారు ఆ రొట్టె ద్రాక్షారాన్ని ఇచ్చేటప్పుడు కూడా వీళ్ళకి ఎటువంటి అభ్యంతరం లేదు. ప్రభు తిని సంతోషంగా ఇస్తున్నప్పుడు ఆనందిస్తున్నారు. కానీ దేవుడు మాత్రం ఆయన హృదయంలో బాధ ఉంది. నన్ను అప్పగించి ఇస్కిరా యూదా ఇందులోనే ఉన్నాడు. కడుగుతూ కూడా అంటున్నాడు, ఈ రాత్రి నన్ను ఒకటి అప్పు చెప్తారు, నువ్వా అంటున్నారు. ఇతను కూడా నువ్వా అంటున్నాడు. అమ్మో, ఇలాంటి దొంగలు కూడా ఉన్నారు. అయ్యో చూసారా, నువ్వా అంటున్నాడు. ఇతనే దొంగ అయ్యి ఉండి ఆ రాత్రి ప్రభుకి అప్పచెప్పేశాడు. అప్పచెప్పడానికి ముద్దు పెట్టుకోవడానికి ఆ రాత్రి వేళ వచ్చాడు. అంతకుముందు యేసు ప్రభు తెలుసు ఇట్లా జరుగుతుంది అని. ఆ జరుగుతున్న సమయంలో ప్రభు వారు ఏమన్నారంటే, శిష్యుల్ని ప్లీజ్ అని అడుగుతున్నారు, ప్లీజ్ నా కోసం మీరు ప్రార్థన చేయండి. చాలా బాధగా ఉంది. నాకు అక్కడ నాకు చాలా బాధాకరమైన పాత్ర ఉంది. అది నేను ఇప్పుడు తాగాలి. నేను ఎట్లా తాగను? నేను సహించలేకపోతున్నాను పాత్ర. నేను వెళుతున్నాను, ప్రార్థిస్తాను. ఆయన శరీరం నుంచి చెమట కాక రక్తం కారుతుంది. అంత బలమైన ప్రార్థన చేస్తున్నాడు. ఒకసారి వచ్చాడు, శిష్యులు నిద్రపో, ఇంకోసారి వచ్చారు, శిష్యులు నిద్రపోతున్నాడు, ఇంకొకసారి వచ్చాడు. చాలిక మీరు చేశారు, అలసిపోయారు పాపం. ఆయన ఎంత మంచివాడో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నేను కూడా నిద్రపోతాను, ప్రార్థన చేసుకుని
ఆ ప్రార్థనలోనే నిద్ర వస్తుంది. కానీ మన మూలుగులు, మన ఎముకలు ఆయనకి మొరపెడతాయట. హల్లెలూయా. నువ్వు అలసిపోయావు, నువ్వు నిద్రపోతున్నావు, కానీ నీలో ఉన్న ఎముకలు ఆయనను ఆరాధిస్తాయి. ఈ శరీరము బలహీనమైన ఘటము. ఇది శరీరము అది కొన్నిసార్లు లోబడదు, దేవుని మాటలు వినదు, దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో చెప్పనివ్వదు, లొంగదు. అయినా సరే ఆయన మళ్ళీ ప్రేమిస్తారు. అయినా సరే ఆయన దగ్గర చేర్చుకుంటారు. ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు. అప్పుడు సిలువ మీద రండి రండి, ఇక 3 సార్లు నేను వచ్చి చూశాను కానీ మీరు నిద్రపోతున్నారు, నన్ను అప్పగించడానికి రెడీ వచ్చారు. ఆయన అంటాడు 3వసారి మోకరించి తన చేతులు ఎత్తి, ప్రభువా తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర తొలగించు, ఒకసారి తొలగించు అని అడుగుతున్నాడు. నీ చిత్తం కాకపోతే నేను దాన్ని తాగుతాను. ఆయన చిత్తమే గనుక ఆ పాత్ర తాగాడు. ఆ పాత్రలు నీ పాపము, నా పాపము, మనందరి పాపాలు ఆ పాత్రలో ఉన్నవి. ఆ పాత్ర తాగేయగానే ఆయన సొమ్మసిల్లిపోయాడు. ఆయనక ఆ శరీరము సడలిపోయింది, ఆయనలో ఉన్న మహిమ వెడలిపోయింది. పాత్ర తాగగా ఆయన ఏమీ నడవలేని స్థితి అయిపోయింది. ఆయన రాజు దగ్గర తీసుకెళ్ళి ఆయన ఇబ్బందులు పెట్టారు, ఎన్నో శ్రమలు పెట్టారు. పేతురు చాలా మంచివాడు. పేతురు ఏం చేశాడో తెలుసా? చెవి నరికేశాడు. యేసు ప్రభుని నరకడానికి వస్తారా మీరు, అతను చెవి నరికేస్తే ఎంత ప్రేమవాడు. పేతురు ఎందుకయ్యా నీ కత్తి వలలో పెట్టు, అది తీసి ఇక్కడ ఇట్లా పెట్టాడు. పెట్టగానే చెవి అతనికి వచ్చేసింది. అందరూ ద్వేషిస్తున్నా కానీ ప్రభు ప్రేమిస్తూ ఉన్నారు. ఆయన రాకడే ప్రేమ, ఆయన రాకడే రక్షించడం. అగ్నిగుండంలో బయటికి తీయడానికే తన తండ్రి తన కుమారుని ఏర్పరచుకుని మన కొరకు పంపించారు. ఎంత మంచి దేవుడు, ఎంత ప్రేమస్వరూపి ఆయన ప్రేమ గొప్పది. గెత్సేమనే తోటలో చేసిన ప్రార్థన ఎంత గొప్పదో, ఎంత అద్భుతమైనదో. ప్రేమను అందుకుని వచ్చాడు. ఆ పాత్రను తాగి మరలా ఈ శిక్షిస్తున్న వారిని రక్షించడానికి వచ్చాడు. అంత మంచి దేవుడు ఈ లోకంలో ఎవ్వరూ ఉండరు. ఇలాంటి దేవుడిని నమ్ముకోండి. మరి ఆయన ఇస్కరా యూదా దేవునిని క్షమాపణ అడగలేదు. క్షమాపణ అడిగితే దేవుడు క్షమించను. తప్పిపోయిన కుమారుడు క్షమాపణ అడిగాడు, అందుకే తండ్రి చెంతకు చేరాడు. కుక్కురోరుకొని కూసింది. ఆ పేతురు యేసుప్రభు మాట చెప్పిన మాట నెరవేరింది. కానీ పేతురు తిరిగి ప్రభు దగ్గరకు వచ్చాడు. పేతురు చాలాసార్లు బొంకాడు. పేతురు చాలా పిరికివాడు. అయినా కానీ ప్రభు ప్రేమించాడు. ఈరోజు పిరికిదానివేమో నిన్ను ప్రేమిస్తున్నాడు, పిరికిదాన్ని నేను కూడా నన్ను ప్రేమిస్తున్నాడు. ఎన్నోసార్లు తప్పిపోయాను నేను, తప్పు తెలియక, దారి తెలియక ఎన్నో మారులు తప్పిపోతాని. కానీ మరలా దేవుని దగ్గరికి వచ్చిందని దేవునికి మహిమ కలుగును కాక. నీవు కూడా అట్లా అన్నావేమో. నీవు కూడా ప్రభు దగ్గరికి తప్పు తెలిసి దేవుని దగ్గరికి వస్తే ఆయన వెంటనే క్షమించి ఆయన 2 చేతులు ఎప్పుడు చాచి ఉంచుతారు. నీ కొరకు తన వడిలో చేర్చుకుంటారు. కష్టాల కొలుములో, బాధలలో, శ్రమలలో ఆయన మనకు సహాయం చేస్తూ మనల్ని ఆదరించి కాచి కాపాడే దేవుడు. ఆయన విడవకండి, ఎడబాయుడని మిమ్మల్ని ఆయన చెంతకు రండి. ఆయన సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేస్తానని చెప్పాడు. శిష్యుల పాదాలు కడిగినప్పుడు ఆయన ఎంత వంగిపోయారు, కిందకి నేలమట్టుకు వంగారు. ఇంత విధేయత చూపించారు. ఆ సంస్కారపు విందులో ఆ పాలు పంపులు పొందుచున్నప్పుడు ఆ యొక్క పట్టించేవాడు ఎవడో యోధ అని తెలుసు కూడా
ఆయన ఆయన ఆయనకు కూడా ఇచ్చాడు రొట్టె ద్రాక్షరస్సు. అబ్బా ఎంత ప్రేమ! ఇవి ఆలోచిస్తుంటే మనసు చలించిపోతూ ఉంటుంది. మనసు ఎక్కడకు వెళ్ళిపోతుంది. అందరానంత సింహాసనం దగ్గరికి వెళ్ళిపోద్ది నా మనస్సు. ఇంత ప్రేమ నాయన నా పట్ల. అందరూ రక్షించడానికి వచ్చావు తండ్రి. ఎంత ప్రేమమేడు. అందుకే మనం పాపం చేయడానికి ముందుకు వెళ్ళాం. ప్రభు మన చెంత ఉన్నాడు కాబట్టి, ఆయన మనల్ని రక్షించాడు కాబట్టి, తన ప్రియ కుమారుని మన కొరకు పంపించేశాడు. ఆ కుమారుని ద్వారా మనకు రక్షణ దొరికింది. మీరు రక్షింపబడ్డారా? యేసుప్రభుని నమ్ముకున్నారా? నమ్మి బాప్తిసం పొందండి. ఇది మతము కాదు, మార్గము. ఈ మార్గం గుండా వెళితే చనిపోయిన తర్వాత మనం పరలోకం వెళతాము. మనం ఎప్పుడు ఈ రాజ్యంలో ఈ దేశంలో ఉండము. మన పరలోకం వెళ్ళిపోదాం. అనేక మంది చనిపోతున్నారు, యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధాలు ఆపమని మనం ప్రార్థన చేద్దాం. ప్రతి చర్చిలో కూడా ఒక ఫోటో, ఒక గంట, ఓ 2 గంటలు ప్రార్థన చేయండి. సమాధానము కావాలి మన దేశానికని, మన ప్రపంచం నెమ్మదిగా ఉండాలని ప్రార్థన చేయమని దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నది. మీరు ఈ వాక్యాన్ని వినండి, చదవండి, ఇందులో ఉన్న మర్మాలు తెలుసుకోండి. వాక్యాన్ని వినిపించడానికి మరి మీకు అన్ని వివరంగా చెప్పడానికి సమయం సరిపోవటం లేదు కాబట్టి నేను మీకు అన్నీ తెలుసు కదా, ఎక్కడ ఏముందో. మీరు మత్తయి సువార్త 6వ అధ్యాయము, లూకా సువార్త 6వ అధ్యాయాలు మీరు చదువుతున్నప్పుడు మీకు ఇక్కడ యేసు ప్రభు శిలువ ధ్యానాలు మీకు కనిపిస్తూ ఉంటాయి. చూడండి, ఈ శిలువ ధ్యానాలు ఎక్కడున్నాయో మీకు తొందరగా మీకు నేను చెప్పగలను. లూకా సువార్త 24వ అధ్యాయము చదువుకోండి. అక్కడ విషయాలన్నీ కూడా రాయబడి ఉన్నాయి. అలాగే మత్తయి సువార్త చూడండి, చెప్తాను వినండి. మార్కు సువార్త 6వ అధ్యాయం కాకుండా ముందు మాటలు చదవండి. 15 చదవండి, 16 చదవండి. అప్పుడు ఇవన్నీ కూడా ఇందులో 16 కాదు, 14, 15 చదవండి. ఈ 6వ అధ్యాయంలో యేసు ప్రభు శిలువ ధ్యానం గురించి అన్నీ కూడా వ్రాయబడి ఉన్నవి. మత్తయి సువార్త 6వ అధ్యాయమును గుడ్ ఫ్రైడే, ఈస్టర్ దీని గురించి వ్రాయబడి ఉంటుంది. ఇక ముందు భాగంలో 26, 27 ముందు భాగాలు చూస్తే మనము యేసు ప్రభు ఎట్లాగా శిష్యుల పాదాలు కడిగారు, ఎట్లాగా ఆయన శరీరం రక్తం ఇచ్చారు, ఎలాగ సిలువను మోస్తారు, ఎలాగ గెత్సేమనే తోటలో ప్రార్థన జరిగింది, ఎలాగ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, అక్కడ ఎన్ని స్టేషన్లో న్యాయం జరిగిందా? నో, న్యాయం జరగలేదు. ఆ సిలువకి ఎక్కినప్పుడు ప్రభు సిలువ ఎట్లా మోస్తారు, ఇవన్నీ వెనక భాగాల్లో వ్రాయబడి ఉన్నవి. తప్పనిసరిగా చదవండి, ఉపవాస ప్రార్థన చేసుకోండి. ఆయన చెప్పారు కదా, అమ్మ నా కోసం ఏడవకండి, మీకోసము మీ పిల్లల కోసము ఏడవండి. ఈరోజు మన కోసం అంటే మనము నిత్యమైన నరకానికి వెళ్ళకుండా, మన ఫ్యామిలీ, మన కుటుంబము నిత్యమైన నరకానికి వెళ్ళకుండా మనందరము పరలోకం వెళ్ళాలని ఆయన ఉద్దేశం కలిగి మనందరము ఒకరినొకరు ప్రార్థన చేసుకుంటూ మన బిడ్డల కొరకు మనం ప్రార్థన చేయాలని జీవ గ్రంథము, ఈ పరిశుద్ధ గ్రంథము మనతో మాట్లాడుతుంది. ఈ గ్రంథం అందరూ చదువుకోండి. దీని పేరు పరిశుద్ధ గ్రంథము. పాపులమైన మనము పరిశుద్ధులు అవుతాము ఈ గ్రంథము చదివితే. ఇందులో ఉన్న మనం నెరవేరిస్తే ఆ వాగ్దానాలు దేవుడిచ్చినవి ఆయన నెరవేరుస్తాడు. మనం కూడా ఇందులో ఉన్న దీంట్లో ఉన్న ఆజ్ఞలు గైకుంటే మనం దేవుని బిడ్డలు అవ్వగలం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. మన దేశం కొరకు మనకి ఇశ్రాయేలులకి జరుగుతున్న ఈ యుద్ధము కొరకు మనం ప్రార్థన చేద్దాం, ఎడతెగక ప్రార్థన చేద్దాం. ఎందుకంటే అనేక మంది చనిపోతున్నారు. ప్రాణము వాళ్ళ అగ్నిగుండంలోకి వెళ్ళకుండా పరలోకం వెళ్ళడానికి సువార్త అందేయటానికి ఇప్పుడు ఎవ్వరూ లేరు. ఈరోజు మన దేశంలో సువార్త అందకపోతే, వారు చనిపోతే నరకానికి వెళ్ళిపోతారు. మనం అందుకే ప్రతిరోజు సువార్త చేయాలి. సువార్త చేస్తే మనం ఎంతో ధన్యులం అవుతాం.
సువార్త చేయవారు పాదములు సుందరమైన వాట. అంటే వారి పాదాలు ఇటు నల్లగా ఉంటాయి, ప్రభు ఏంటి సుందరం అంటున్నాడని చాలా ఆలోచించాను ఈ విషయం. ఒక విషయం చాలా ఆలోచిస్తాను, చిన్న వరడ ఆలోచిస్తాను, చిన్ని మాట ఏంటబ్బా ఏంటి దేవుడు ఈ పాదాలు సుందరమైన అంటున్నాడంటే, ఆయన దృష్టిలో నీవు నేను అలా ఉన్నాం. ఎలా ఉన్నామంటే సుందరంగా ఉన్నాం. ఎందుకో తెలుసా? మనము సువార్త చేస్తున్నాం, సువార్త వీరులము. మనం సువార్త చెయ్యాలి ప్రతిరోజు, ఎవ్రీడే ఎవరొకరు వాక్యాన్ని వినిపించాలి. అప్పుడు ధన్యురాలు ధన్యుడు అవుతావు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.